నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. మన కుటుంబం కోసం ఆలోచించడం బాధ్యత. అదే ఆపదలో ఉన్న వారి గురించి కూడా ఆలోచించడం మానవత్వం. మన కుటుంబంతో పాటు నా చుట్టుపక్కల వారు బాగుండాలనే సేవా హృదయం కలిగిన మానవతామూర్తులు నా అంటూ ఎవరూ లేని వందల మంది అనాథులు సేద తీరుతున్న అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి విచ్చేసి శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించుకుని వారికి తోచినంతలో అభాగ్యులకు సాయం చేసి భక్తి మార్గం సేవా మార్గంలో తరిస్తున్నారు. అలా వై శ్రీరాఘవన్ అనే సేవామూర్తి ఈ పుణ్య ప్రదేశానికి వచ్చి అభాగ్యులకు ఆలంబనగా నిలిచారు. హైదరాబాద్ నివాసి అయిన శ్రీరాఘవన్ అనే మానవతామూర్తి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి మానవదేవుళ్ల ప్రేమకై వారి సహాయానికై ఆర్తిగా ఎదురుచూస్తున్న అయినవారంటూ ఎవరూ లేని నిర్భాగ్యులకు తోచిన సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటి ఈ దీనుల దీవెనలు పొందారు. నా పేరు శ్రీరాఘవన్ అండి. నేను ఈ అమ్మా నాన్నల అనాథ పుణ్యక్షేత్రం సందర్శించడానికి కారణం, ఎప్పుడు చౌడప్పల మీదుగా నేను హైదరాబాద్ నుండి ఆంధ్ర తెలంగాణ తిరుగుతూనే ఉంటాను. అనేక సార్లు ఈ బోర్డు చూసి ఎప్పుడూ సందర్శించాలనే ఒక కోరిక ఉండేది. ఈరోజు భగవంతుడి దయ వల్ల ఈ విధంగా రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇది ఒక స్టార్ హోటల్ ఫెసిలిటీస్ లాగా ఒక అనాథలకు కూడా మంచి ఫెసిలిటీస్ వీళ్ళు ఇవ్వడం జరిగింది. భోజనాలు, వసతులు ఇవన్నీ ఎంతోమంది దీనులను వీళ్ళు ఆదుకుంటున్నారు. సో ఈ అనాథ క్షేత్రానికి మీరు కూడా సందర్శించి సాధ్యమైన వాటికి మీ సహకారం కూడా ఇవ్వండి. మీరు సందర్శిస్తే తెలిసిద్ది ఇక్కడ వాట్ ఇస్ వాట్ అనేది. సో ఇక్కడ 200 మంది ఆడవాళ్ళు, 400 మంది మగవాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ అవుతూ ఉంది. వీళ్ళు డౌన్ ట్రోడన్ పీపుల్ని కూడా వీళ్ళు బాగుపరిచి మంచిగా చేసి పంపించిన సందర్భాలు ఉన్నాయి. సో దే ఆర్ టేకింగ్ వెల్ కేర్ ఆఫ్ ద ఆర్ఫన్స్. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. నేను ప్రాక్టికల్గా వచ్చాను, చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. మీరు కూడా సందర్శించండి, చూడండి, చూసి మీ ఒపీనియన్ కూడా అప్పుడు తెలుస్తుంది. దయచేసి ఈ అనాథ ఆశ్రమంకి సహకరించమని మనం చేస్తున్నాను. భక్తులారా, శ్రీ సోమనాథేశ్వరుడు లింగరూపంలో కొలువైన ఈ పుణ్య ప్రదేశానికి కుటుంబ సమేతంగా విచ్చేయండి. ఇక్కడ ఉండే సానుకూల వాతావరణం మీ మనసుకు ప్రశాంతతను కలుగజేయడమే కాకుండా ఆధ్యాత్మిక ఆత్మ సంతృప్తిని కలుగజేస్తుంది. మీ నివాసాల్లో జరుపుకునే వేడుకల రోజున ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చి ఈశ్వరుడి కృపకు పాత్రులు కండి.